సినిమా మార్కెట్ ఇప్పుడు అంతకు మించి అనేలా దూసుకుపోతూ ఉంది. ఒకప్పుడు 100 కోట్లు సాధించడమే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ అనేది ఒక బెంచ్ మార్క్ గా మారింది. 2022 నుండి ఇప్పటి వరకు విడుదలైన సినిమాలను గమనిస్తే మన టాలీవుడ్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తున్నారో అర్థమైపోతుంది. కేవలం 2-3 రోజుల్లోనే ఈ భారీ మార్క్ ను అందుకుంటున్నారంటే మన సినిమాల రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈ రేస్ లో అందరినీ ఆశ్చర్యపరిచిన సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా విశేషం ఏంటంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాలేదు. కేవలం తెలుగు వర్షన్ తోనే కేవలం 8 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. వింటేజ్ మెగాస్టార్ మానియా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో పనిచేసిందో ఈ నంబర్లే సాక్ష్యం. ఇక పాన్ ఇండియా సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ చరణ్ ల RRR కేవలం 2 రోజుల్లోనే 300 కోట్ల మార్క్ ను దాటేసి ఇండియన్ సినిమాను షేక్ చేశాయి. పుష్ప 2 రెండో రోజే 425 కోట్లు సాధించగా RRR 356 కోట్లు రాబట్టింది. ప్రభాస్ సినిమాలైన కల్కి 3 రోజుల్లో 380 కోట్లు, సలార్ కూడా 3 రోజుల్లోనే ఈ క్లబ్ లో చేరి ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినాను నిరూపించాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర 5 రోజుల్లో 308 కోట్లు వసూలు చేయగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా 12 రోజుల్లో ఈ ఘనత సాధించింది. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన తేజ సజ్జా హనుమాన్ సినిమా 32 రోజుల్లో ఈ క్లబ్ లో చేరి కంటెంట్ ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించింది. ఇలా ప్రతి స్టార్ హీరో తనదైన స్టైల్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తూ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేశారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈ రోజుల్లో 300 కోట్లు అనేది పెద్ద లెక్కేం కాదు. ఓపెనింగ్స్ పరంగా ప్రభాస్, అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉండగా లాంగ్ రన్ లో మెగాస్టార్ చిరంజీవి తన సత్తా చాటుతూ ఉన్నారు. భవిష్యత్తులో రాబోయే భారీ చిత్రాలు ఈ రికార్డులను ఇంకా తక్కువ రోజుల్లోనే అధిగమించే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. వేగంగా 300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన తెలుగు సినిమాలు ఈ విధంగా ఉన్నాయి. పుష్ప 2 2 రోజుల్లోనే 425 కోట్లు సాధించింది. RRR 2 రోజుల్లో 356 కోట్లు, సలార్ 3 రోజుల్లో 380 కోట్లు, కల్కి 3 రోజుల్లో 380 కోట్లు, దేవర 5 రోజుల్లో 308 కోట్లు, మనశంకర వరప్రసాద్ గారు సినిమా 8 రోజుల్లో 300 కోట్లు, ఓజీ 12 రోజుల్లో 300 కోట్లు, హనుమాన్ 32 రోజుల్లో 300 కోట్లు.